హాయ్ అండి, మీ భోజనం అయిపోయిందా? మా భోజనం అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాము. 2 అయింది, టైం అయితే 2 అవుతుంది. రోజు భోజనం చేసేటప్పటికి ఇప్పుడే మేమైతే తింటున్నాము. ఇంకా మీ భోజనాలు అయిపోయినాయా? నేను ఈరోజు అయితే ఏం కర్రీ చేశాను? ఆవకాయ ఉట్టిపప్పు అండి. శనివారం కదా, ఇంకా ఒక్క పూటేను అనేసి ఓన్లీ ఉట్టిపప్పే చేశాను. ఆవకాయ, నెయ్యి, ఉట్టిపప్పు, ఇంకా దానికన్నా ఏమి ఉండదు. అదే సూపర్, చాలా చాలా బాగుంటుంది కదా, మనందరికీ తెలుసు. ఆవకాయ ఉట్టిపప్పు. ఇంకా పొద్దున్నే వీడియోస్ పెట్టాను కదా, ఏంటి అంటే యోగా వీడియోస్ పెట్టాను కదా. ఈ రోజు నుంచి అయితే రోజు ఒక వీడియో అయితే పెడతానండి. రోజు చేస్తాను నేను ఇంకా యోగా. దాని గురించి పొద్దున్నే వీడియోలు చెప్పాను ఏంటి అనేది. ఎందుకు అంటే యోగా మన ఆరోగ్యం గురించి అనేసి మనందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎంత మంచిదో ఆరోగ్యం గురించి. మన ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఏదైనా చేయగలం. అందుకని నేను యోగా చేస్తాను, వాకింగ్ కూడా చేస్తాను. వాకింగ్, యోగా 2 చేస్తాను. ఇంకా యోగా అయితే ఈరోజు స్టార్ట్ చేశాను. అదైతే కంటిన్యూ అవుతుంది, ఏం మారదు. నిన్న ఒక పాప, నేను లైవ్ పెడితే ఒక పాప వీడియోస్ చేయండి ఆంటీ, మీరు ఇంగ్లీష్ రాకుండా లైవ్ పెడుతున్నారు, అసలు దాని గురించి మీరు చెప్పండి, వీడియోస్ చేయండి అని అడిగింది. 8th క్లాస్ చదువుతుందంట ఆ పాప. ఈరోజైతే ఇప్పుడు నేను ఈ వీడియో ఆ పాప కోసమే చేస్తున్నాను. ఇంగ్లీష్ రానంత మాత్రాన లైవ్ పెట్టకూడదని ఏం లేదు కదా. ఇంగ్లీష్తో అసలు పనే లేదు నాకు తెలిసి. అయితే ఇంగ్లీషే రావాలని ఏం లేదు కదా, తెలుగు వచ్చు, మొత్తం మనం మాట్లాడటం వచ్చు. మనకు ముందు మైండు, బుర్ర కరెక్ట్గా ఉండాలి. మనం ఏంటి అనేది మనకి ఒక ఐడియా ఉంటుంది కదా. అప్పుడు ఇంగ్లీష్తో పనేముంది, మనం మాట్లాడటానికి లైవ్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మనకి తెలుగు వచ్చు, మనం మాట్లాడటం వచ్చు. అలాంటప్పుడు ఇంగ్లీష్తో పని ఉండదు కదా మనకి. ఆ పాపకి క్లారిటీ ఇస్తున్నాను. వీడియో చేయండి ఆంటీ అని అడిగింది, అందుకనేసి ఆ పాప కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంగ్లీష్తో పని లేదురా తల్లి, మనకి తెలుగు వస్తే చాలు. మనకి ఏం తెలుగే కదా మనం మాట్లాడటానికి. ఆ తెలుగు వచ్చి ఉంటే చాలు, ఇంగ్లీష్తో మనకు పని లేదు. పెద్దగా మనం ఏమి కాదు కదా, మనం చిన్నగా చేస్తున్నాము. మనకు తెలుగు వస్తుంది, తెలుగు చదువుతాను, అంతా తెలుసు నాకు. తెలివి ఉంటే చాలు. మెయిన్ చదువుతో పని లేదు. తెలివి ఉంటే, మన బుర్ర ఉంటే మనం ఏదైనా సాధించగలం రా తల్లి. నువ్వు 8th క్లాసే చదువుతున్నావు, మంచిగా చదువుకో. ఎడ్యుకేషన్ బాగుంటుంది నీకు, మంచిగా చదువుకో.